ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మహాగణపతుడి యొక్క 32 అవతారాలలో ఇవాళ 17వదైన ఏకాక్షర గణపతి గురించి మరియు 18వదైన వరగణపతి గురించి చెప్పుకుందాం. అందులో ముందుగా 17వదైన ఏకాక్షర గణపతి. ఏకాక్షర గణపతి అంటే ఓంకారం అనే మంత్రం ఎక్కడి నుంచి అయితే మొదలయ్యిందో ఆ మంత్ర రూపమే ఈ గణపతి. చాలామంది వాడుక విషయంలోనూ కొన్ని మంత్రశాస్త్రాలలోనూ గం అనే అక్షరానికి అధిపతి కాబట్టి ఏకాక్షర గణపతి అని కూడా అంటారు. కానీ ఓం అనే అక్షరానికి ఈయన అధిపతి. వేదాంత మార్గములు ఎవరైతే అవలంబించాలని అనుకుంటారో వివాహానుసారం గృహస్థాశ్రమ ధర్మం తర్వాత వానప్రస్థాన్ని లేదా రిటైర్మెంట్ అని మన వాడుక భాషలో చెప్పుకునే స్థితిని పొందేటప్పుడు వేదాంత మార్గంలో ఉండాలి అని కోరుకుంటారో వారికి ఈ గణపతి యొక్క ఆరాధన దోహదపడుతుంది. ఈ గణపతి యొక్క నక్షత్రం వచ్చి ఉత్తర ఫల్గుని నక్షత్రం, ఉత్తరా నక్షత్రము అని అంటారు. ఈ ఉత్తరా నక్షత్రం వారు ఈ గణపతి యొక్క ఆరాధన చేయడం చాలా విశేషం. అది కాకుండా వేదాంత మార్గంలో ఉన్నవారికి కూడా ఈ గణపతి యొక్క ఆరాధన చాలా విశేషమైనది. ఈ గణపతి యొక్క గుడి హంపి క్షేత్రం, కర్ణాటకలో హంపి అని ఉంది కదా, ఆ క్షేత్రంలో ఉంది. ఈ గణపతి యొక్క ఆరాధనా శ్లోకం, ధ్యాన శ్లోకం: రక్తో రక్తాంగరాగాంశుక కుసుమాయుతః నేత్రైర్యుక్త స్త్రిభిర్వామనకరచరణో బీజపూరందధానః హస్తాగ్రాక్లుప్త పాశాంకుశ రథవరదో నాగవక్త్రో హి భూషో అని అంటారు. రక్తో అంటే రక్తము, ఎర్రటి రక్తము ఎటువంటి రంగులో ఉంటుందో ఆ రంగులో రక్తాంగరాగాంశుక అంటే ఎర్రటి వస్త్రములను ధరించి, కుసుమాయుత అంటే ఇక్కడ రెండవ అర్థం రాగాంశుక కుసుమాయుత, రక్తాంగ రాగాంశుక కుసుమాయుత. ఎర్రటి మందారపు పుష్పములు ఎలా కనిపిస్తాయో అటువంటి రంగు గల వస్త్రములను ధరించి 4 చేతులతో నేత్రైర్యుక్త స్త్రిభిర్వామన కరచరణయో, కాళ్ళు చేతులు చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కాళ్ళతో, తుందిలహ పెద్ద బొజ్జతో, చంద్రమౌళి చంద్రుణ్ణి శిరస్సు పైన ధరించి, ఒక చేతి యందు బీజాపూరము అంటే దాడిమి పండును ధరించి, ఇంకొక చేతిలో హస్తాగ్రాక్లుప్త అని అంటే హస్తముల యందు బలంగా పట్టుకున్న పాశము అంకుశము రథ అంటే పాశము అంకుశము రథ అంటే స్వయం దంతం అయింది, దంతాన్ని పట్టుకుని వరదో అనుగ్రహంతో కూడిన నాగవక్త్రో హి భూషో, నాగవక్త్రము అంటే పాము వలె వంకి తిరిగి ఉన్న తొండముతో, దేవ పద్మాసనస్థ దేవదేవుడైన గణపతి పద్మాసనంలో కూర్చుని భవతు నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకని? సుఖకరో భూతయే విఘ్నరాజ, సుఖకరమైన పరిపూర్ణమైన శక్తిని, సన్మార్గాన్ని, సిద్ధిని పెంపొందించు స్వామి. భూతయే అంటే పెంపొందించు స్వామి, హే విఘ్నరాజ అని ప్రార్థన అన్నమాట. ఈ ఏకాక్షర గణపతికి ఓం గం ఏకాక్షర గణపతయే నమః అని అన్నా, లేక ఓం నమః అని అన్నా, లేక ఓం గం నమః అని అన్నా ఈ గణపతి యొక్క ప్రార్థనే. దీన్ని ఏకాక్షర గణపతి అని అంటారనమాట. ఏకాక్షర గణపతి యొక్క విశేషం వేదాంత మార్గంలో ఉన్నవారికి చాలా దోహదపడుతుంది, సహాయపడుతుంది.